అక్రమం అవినీతి ఎప్పుడైతే పెచ్చిరిల్లుతుందో అప్పుడు డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుంది. 100% అవుతుంది, ఏదో మార్పు వస్తుంది. మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు డౌన్ఫాల్ స్టార్ట్ అయింది, చిత్తరంజన్ దాస్ గారికి డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. ఇవన్నీ నేను రాజకీయాల గురించి అప్పుడే చెప్పాను. నేను అది 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 కూడా ఉంటుంది. నా వల్లే తప్పులు జరిగినాయి అన్న సంగతి పక్కకు పెడదాం. అది కానీ వ్యవస్థలో మార్పు వచ్చేది కదా, అదొకటి. వల్ల తప్పులు జరిగాయనేది పక్కన ఎందుకు పెట్టాలి అంటే పెద్దగా నేను తెలిసి ఏం తప్పు చేయలేదు. మళ్ళీ గ్రూపులు మెయింటైన్ చేయకపోవచ్చు. ఒకటే మీకు ఒక మాట చెప్పాను నేను, అవేర్ చైర్మన్ కాంటాక్ట్ చేసిండు, ఇద్దరం స్పీడ్ అయినా. ఇక అంతకన్నా నేను చేసింది ఏం తప్పులేదు ఆడ. అయితే డెవలప్మెంట్స్లో మాత్రం ఎక్కడ కూడా నేను తక్కువ చేయలేదు. తెలిసి తెలియక నేను చేసిన నేను ఎక్కడ ఏమైనా అక్రమాలు చేయలేదు. ఈవెన్ నక్సలైట్ సోదరులు కూడా నన్ను తిరగమని చెప్పినారు. అరే చిత్తరంజన్ దాస్కి ఆనెస్ట్ తిరగండి గ్రామాలకు అందరితో చెప్పేవాళ్ళు. నేను వితౌట్ గన్మెన్ తిరిగేది ఎప్పుడు కూడా, ఎన్నట్టు కూడా నాకు ట్రబులే లేదు. ఈవెన్ నేను మంత్రి ఉన్నప్పుడు సుబ్రహ్మణ్యం గారు కలెక్టర్ ఉండే కదా, అప్పుడు టీడీపీ ఆయన పెద్ద సీనియర్ ఆఫీసర్, పాపం ఇస్ గ్రేట్, మంచి ఆయన ఒక అభ్యుదయభావం ఉన్నటువంటి వ్యక్తి. ఆయన ఒక పాటు చెప్పింది, దాస్ గారు మీరు మీకు గెస్ట్ హౌస్కి వస్తే మొత్తం వాళ్ళే కనబడుతున్నారు, వెపన్స్గా ఉండే మీరు జాగ్రత్త అన్నాడు. ఉండని దానికి ఏముంది భయ్, నేనెవరు సొమ్ము తినేది వాళ్ళకి అగెనిస్ట్ కాదు, నా ఫేవర్ కాదు. నేను ప్రజలకు ఫేవరు, మంచి చేస్తాను. అయితే నేను ఎప్పుడు కూడా డెవలప్మెంట్స్ మీద మైండ్ పెట్టినా. నేను ఎమ్మెల్యేగా రాకముందు అంటే మీరు అడిగింది కాబట్టి నేను చెప్తాను. జయపాల్ గారు ఎమ్మెల్యే అప్పుడు ఒక 30-40 సర్వీసులు ఉండే. అబ్దుల్ ఖాదర్ అని ఒక పెద్ద వారికి, అబ్దుల్ ఖాదర్ గారికి 30 సర్వీసులు 40 సర్వీసులు ఉండే. ఆ పెద్ద బిల్డింగ్ ఉంది ఊర్లో, జయపాల్ గారు అక్కడికి వచ్చేది, అందరు లీడర్స్ ఆడికే వచ్చేది. అయితే వాళ్ళ ఆడికి రావడం వల్ల డెవలప్మెంట్ తగ్గుతుంది. ఎందుకంటే ఆ సర్వీసులు కూడా కాపాడాలి కదా అందరూ. ఆడొక బస్ స్టాండ్ కూడా ఇచ్చేవాడు కాడు, ఫస్ట్ ఏది రాకపోయేది. మేము జయపాల్ గారితో చెప్పేసరి ఈయన సుద్దకల్ బ్రిడ్జ్ మనం కడితే, నాగర్కల్ నుంచి కలుగుర్తి మధ్యలో ఒక బ్రిడ్జ్ పడితే మనకు బస్సులు ఇట్లా వస్తే రౌండ్ అన్నీ వస్తాయి, ఈడ బస్ డిపో అవుతుంది, బస్ స్టాండ్ అవుతుంది. కాబట్టి మనం ఇటు చేయాలని నేను బాగా అప్పుడు స్టూడెంట్ లైఫ్ నుంచి ఫైట్ చేసాను. ఆయన పట్టించుకోలేదు. ఇంకొక విషయం కూడా నేను మీకు నేను చెప్పిన సార్ మీరు కాలేజ్ లైఫ్ నుంచి వచ్చారు, ఇక్కడ కాలేజీలు తీసుకొస్తాం, హైదరాబాద్ దగ్గర ఉంది ఇండస్ట్రీస్ తీసుకొస్తాం, ఎక్కడ ఆయన పట్టించుకున్నట్టు కనబడలేనా. ఇక ఒక రకమైనటువంటి మళ్ళీ కాలేజీలు వస్తే నక్సలైట్లు వస్తారు, వాళ్ళు వస్తారంటే ఆలోచన వాళ్ళ మైండ్లో న్యాచురల్గా ఉన్నది. మనము ఇక అంతకన్నా నేనేం చెప్పలేను మీకు. అప్పుడు నేను 85లో కాంటెస్ట్ నాకు అనంతరావు టికెట్ ఇచ్చినప్పుడు నేను ప్రజలకు ప్రామిస్ చేశాను, నేను వస్తే మాత్రం సుద్దకల్ బ్రిడ్జ్ తప్పనిసరి చేస్తా, బస్ డిపో కానీ బస్ స్టాండ్ కానీ నేను ప్రయత్నం చేయడానికి పూర్తి. అనంతరావులోకి వచ్చిన తర్వాత బస్ స్టాండ్ నేను పదం తీసుకొచ్చి చేసినమాట. ఆయన శాంక్షన్ చెన్నారెడ్డి గారు స్వయంగా ఇచ్చిండ్రు, శాంక్షన్ ఇచ్చిండ్రు అందరికి ఎగనెస్ట్గా. అది తీసుకొని అది ఆశ. దాని తర్వాత సుద్దకల్ బ్రిడ్జ్ ఎన్టీ రామారావు కలిసి ఆయన చీఫ్ మినిస్టర్, ఆయనకు కలిసి చాలా మాటలు ఇచ్చి ఆయన వెంటనే ఫార్వర్డ్ చేసినాడు. దాన్ని మహేంద్రనాథ్ గారు ఫాలోఅప్ చేసి సుద్దకల్ బ్రిడ్జ్ కట్టించినాం. అది మనకు ప్రామిస్. దాని తర్వాత ఈ బస్సులు తీసేసి పెట్టడానికి నాకు పవర్ లేదు. ఎందుకంటే గవర్నమెంట్ అక్కడ జనతా పార్టీ దానికి ఉంది కాబట్టి వాళ్ళే మినిస్టర్స్ జయపార్టీ మాట ఎవరు కాదన్నారు కదా, తీయలే. నేను ఒక ప్రామిస్ చేసిన, ఈసారి నేను మళ్ళీ గెలిస్తే తప్పనిసరిగా ఇస్తాను. నేను మంత్రి అయిన వెంటనే మొత్తం ఆఫీసర్లను పిలిచి మొత్తం అందరినీ సర్వీసులు ఆపేసి 30-30 బస్సులు ఒకటి తీసుకొచ్చాను. ఆర్టీసీ బస్సులు మొత్తం వేసేసి ఇక్కడ చూసిన బస్ స్టాండ్ బాగా రోడ్స్ చేసినాం. దాని తర్వాత నేను మంత్రి అయిన తర్వాత ప్రజలకు టోటల్గా ఇవన్నీ ఏది చేసినా ఒక కులానికి సంబంధించి కదా, నేను చేసిన ప్రతి పని కూడా ప్రజలకే, నాకు ఎక్కడికి సంబంధం లేదు. దాని తర్వాత నేను మంత్రి అయినప్పుడు గ్రామాల్లో నేను తిరుగుతుంటే ఎక్కడ చూసినా వీక్ కరెంటు, అసలు భయంకరమైన కరెంటు. ఒక 5 నిమిషాలు ఒక మోటార్లు నడుస్తలేదు, కాలిపోతున్నాయి. వెంటనే ఆఫీసర్ పిలిచి మాట్లాడినా, అసలు కరెంటు ఎందుకు ఇంత వీక్ వస్తుంది, ఏం చేద్దాం అంటే, సార్ ఇక్కడ 220 kV లైన్ కావాలి, అయితేనే ఈ ప్రజలంతా బతుకుతారు, లేకపోతే ప్రమాదం అవుతుందని చెప్పాడు. వెంటనే చీఫ్ మినిస్టర్ జనార్దన్ రెడ్డి గారి దగ్గరికి, సార్ మాకు అర్జెంటుగా మీరు ఇచ్చి తీరాలంటే ఆయన చెప్పాడు, లేదు ఈ 220 kVలను ఇవ్వాలంటే ఈసారి వనపర్తికి ఇచ్చాడు, నెక్స్ట్ ఇయర్ నీకు ఇస్తాను. సార్ మీరు ఇప్పుడు ఇవ్వకపోతే ప్రజలంతా రైతులంతా పాడైపోతారు, మీరు ఇవ్వకపోతే నేను రాజీనామా చేసి వెళ్ళిపోతాను అంటే మళ్ళీ పిలిచి అందరిని పిలిచి ఆఫీసర్ని పిలిచి శాంక్షన్ ఇచ్చాడు. నిజంగా 220 kVలను ఒక 6 నెలలు కంప్లీట్ అవుతారు. ఇద్దరం హెలికాప్టర్లో నేను జనార్దన్ రెడ్డి గారు హెలికాప్టర్లో వస్తున్నప్పుడు ఆ జనం విపరీతంగా వచ్చారు. అరే దాస్ ఎంతమంది జనమే నీకు కలుగుడుతురా ఏమి అన్నాడు. అన్న సార్ మీరు ఇచ్చిండ్రు, ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఇచ్చిండ్రు, ఎక్కడ చూసినా కరెంటు 220 kV వచ్చింది, ఎక్కడ చూసినా కరెంట్ ఉంది, అందరు హ్యాపీగా ఉంటారు, మేము దున్నికి వచ్చినట్టు చెప్పిన.
అంటే నా వల్ల టోటల్ ఎన్ని సబ్స్టేషన్స్ ఇచ్చిన ఎక్కడ సబ్స్టేషన్లు నేను మంత్రి అయిన 3 నెలల్లో 100 ట్రాన్స్ఫార్మర్లు పంపించిన. అట్లా ఎన్ని పంపించున్నావు నేను మొత్తం మంత్రిగా ఉన్నప్పుడు మొత్తం సబ్స్టేషన్స్ శాంక్షన్ చేసినాం. రైతులకు ఎక్కడ చూసినా మన వల్ల లాభం జరిగింది. మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. I'm Sucharita, Home Minister of Andhra Pradesh. For more videos, subscribe iDreams. మీ చిర్ల జగ్గిరెడ్డి ఎమ్మెల్యే కొత్తపేట. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. For more videos, please subscribe iDream. నేను మీ జక్కంపూడి రాజా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. I'm Revati Chaudhary. For more videos, please subscribe iDream. For more videos, please subscribe to iDream. For more videos, please subscribe iDream. I am Vasireddy Padma, Chairperson of State Women Commission. For more videos, please subscribe iDream.